హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఢిల్లీ మార్కెట్లో, లోకల్ మార్కెట్లో మీరు గమనిస్తే కనుక ఈ రోజు మార్కెట్లో నాటికాయలు చాలా వరకు దాదాపుగా అన్ని మార్కెట్లలోనూ తక్కువ నాటికాయలు ఉన్నాయండి. ఎందుకంటే కనుక హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చేటువంటి కాయలు అనేది చాలా వరకు తగ్గింది. ఎందుకు తగ్గింది అంటే కనుక అక్కడ వర్షాలు ఎక్కువైపోయి క్వాలిటీలు చాలా వరకు తగ్గిందండి. ఒక ప్రాంతమో రెండు ప్రాంతం ఇంకానే హిమాచల్ ప్రదేశ్ ఇంకా క్వాలిటీ కాయలు వస్తూ ఉంటాయి. కాబట్టి మిగతా అన్ని ప్రాంతాల ఇంకాను క్వాలిటీ కాయలు తక్కువగా ఉన్నాయి. దానికి తోడు ఇంకేమిటేమంటే కాయలంతాను పగుళ్ళు, క్రాక్స్ వచ్చిండేవి, మట్టి అంటుకోండేవి, అట్లా క్వాలిటీ లేకుండే కాయలు ఎక్కువగా మార్కెట్కి వస్తూ ఉన్నాయి. మన సైడ్ లోకల్ మార్కెట్లో ఉండేటువంటి క్వాలిటీ కాయలకు నార్త్ స్టేట్లో మీరు యా స్టేట్ అని తీసుకోండి, ఉత్తరప్రదేశ్ ఇంకా బట్టి ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాలంతాను క్వాలిటీ కాయలకు ఎక్కువ డిమాండ్ అనేది ఉందండి. ఇక ఈ రోజు రేట్ల విషయానికి వస్తే గనక ఢిల్లీ మార్కెట్ లో 25 కేజీల బాక్స్ నాటికాయలు 500 రూపాయల నుండి, క్వాలిటీ ఉంటే గన 900, 1000 రూపాయల వరకు క్వాలిటీ ఉండే కాయలకు రేట్లు అనేది పడుతూ ఉందండి. క్వాలిటీ ఉంటే రేట్లు ఇంకా 100 రూపాయలు ఎక్స్ట్రా పోయేటువంటి ఛాన్స్ కూడా ఉందండి. ఇక హైబ్రిడ్ విషయానికి వస్తే గనక హైబ్రిడ్ 400 రూపాయల నుండి 700, 800 రూపాయల వరకు హైబ్రిడ్ కాయలు అనేది టాప్ రేట్లు అనేది అమ్ముతా ఉంటారండి ఢిల్లీ మార్కెట్, లోకల్ మార్కెట్లో, అన్ని మార్కెట్లలోనూ. ఇదండి ఈరోజు ఢిల్లీ మార్కెట్లో టమాటా రేట్లు. క్వాలిటీ ఉంటే ఖచ్చితంగా రేట్లు పోయే ఛాన్సెస్ ఉంటుందండి. క్వాలిటీ మెయింటైన్ చేసేదే మన యొక్క పని. ఖచ్చితంగా రేట్లు పోయే ఛాన్సెస్ కూడా ఉందండి. దయచేసి మీరు అర్థం చేసుకుంటారని భావిస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ ద వీడియో, ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.